హాయ్, నా పేరు ప్రియా. మా పేరెంట్స్ వేరే విలేజ్కి వెళ్ళటం వల్ల ఇంట్లో నేను మా బ్రదర్ మాత్రమే ఉన్నాం. నాకు బోర్ కొట్టి నా ఫ్రెండ్ ఆకాష్ని ఇంటికి పిలిచాను. అప్పుడు టైం నైట్ అవుతుంది. ఆకాష్, నేను మా బ్రదర్ ముగ్గురం ఇంట్లో ఉన్నాం. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అనుకున్నాం. నేను మా డాడీ తాగి పడేసిన బీర్ బాటిల్ని తీసుకొచ్చాను. హారర్ అట్మాస్ఫియర్ కోసం విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేశాను. ఇల్లంతా చీకటితో నిండిపోయింది. నేను ఒక క్యాండిల్ని వెలిగించి రూమ్ మధ్యలో పెట్టాను. క్యాండిల్కి ఎదురుగా ముగ్గురం కూర్చున్నాం. ఆకాష్ బాటిల్ని రౌండ్గా తిప్పాడు. బీర్ బాటిల్ నా వైపు ఆగింది. నేను డేర్ని సెలెక్ట్ చేసుకున్నాను. బహుశా నేను నా లైఫ్లో చేసిన అతి పెద్ద తప్పు అదేనేమో. ఆకాష్ నన్ను శ్మశానానికి వెళ్ళి అక్కడ ఒక సమాధి మీద ఉన్న వెలుగుతున్న దీపాన్ని తీసుకొని రా అని చెప్పాడు. సరే అని నేను భయపడుతూనే శ్మశానానికి వెళ్ళి ఒక సమాధి మీద ఉన్న దీపాన్ని తీసుకొని వచ్చాను. ఆ దీపాన్ని క్యాండిల్ దగ్గర పెట్టి నేను బాటిల్ని రౌండ్గా మూవ్ చేశాను. బాటిల్ ఆకాష్ వైపు ఆగింది. ఆకాష్ ట్రూత్ సెలెక్ట్ చేసుకున్నాడు. నేను ఆకాష్తో నీ లైఫ్లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్స్ని మాతో షేర్ చేసుకో అని చెప్పాను. అప్పుడు ఆకాష్ నాకు, ఇది 10th క్లాస్ చదువుతున్నప్పుడు జరిగింది. నా ఫ్రెండ్ పేరు నిఖిత. తన పేరెంట్స్ పని ఉండడం వల్ల బయటకు వెళ్లారు. ఇంట్లో నిఖిత ఇంకా తన బ్రదర్ మాత్రమే ఉన్నారు. నిఖితకి బోర్ కొట్టి నన్ను తన ఇంటికి పిలిచింది. నేను నిఖిత ఇంటికి వెళ్ళాను. అప్పుడు టైం 8 PM అవుతుంది. మాకు బోర్ కొట్టి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అనుకున్నాం. బాటిల్ నిఖిత సైడ్ ఆగింది. నిఖిత డేర్ని సెలెక్ట్ చేసుకుంది. నేను నిఖితకు, నువ్వు శ్మశానానికి వెళ్ళి ఒక సమాధి మీద ఉన్న వెలుగుతున్న దీపాన్ని తీసుకురా అని డేర్ ఇచ్చాను. నిఖిత భయపడుతూనే శ్మశానానికి వెళ్ళి సక్సెస్ఫుల్గా వెలుగుతున్న దీపాన్ని తెచ్చింది. ఈసారి నేను బాటిల్ రౌండ్గా తిప్పాను. కానీ ఎంతసేపు అయినా బాటిల్ తిరగడం ఆగలేదు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నిఖిత బాటిల్ని ఆపి మళ్ళీ తిప్పింది. కానీ బాటిల్ తిరగడం ఆగలేదు. ముగ్గురికి చాలా భయం వేసింది. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించింది. ఈ టైంలో ఎవరా అని విండోలోంచి చూసాం. అక్కడున్న దాన్ని చూసి మా గుండె ఆగినంత పని అయింది. వెంటనే మేము వేరే రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత ఆ ఆకారం డోర్ని బ్రేక్ చేసి రూమ్లోకి వచ్చింది. క్యాండిల్ దగ్గరే పెట్టిన వెలుగుతున్న దీపాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్లే ముందు మా వైపు ఒకసారి భయంకరమైన చూపు చూసింది. ముగ్గురికి ప్యాంట్లు తడిచిపోయాయి అని ఆకాష్ తన లైఫ్లో జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకున్నాడు. ఆకాష్ చెప్పిన మాటలు విని నాకు భయం వేయడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను కూడా నిఖితలాగే శ్మశానానికి వెళ్ళి సమాధి పైన వెలుగుతున్న దీపాన్ని తీసుకుని వచ్చాను. అంటే ఆ ఆకారం మా ఇంట్లో కూడా వస్తుందా? ఆకాష్ నా వైపు చూస్తూ ఒక భయానకమైన నవ్వు నవ్వి బాటిల్ని తిప్పడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ బాటిల్ తిరగడం ఆగడం లేదు. నా భయం రెట్టింపైంది. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్ అయింది. భయంగా డోర్ బయట ఎవరున్నారా అని కిటికీలోంచి చూసా. అక్కడున్న దాన్ని చూసి నా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోయింది. మేమున్న రూమ్లో డోర్ ముందు ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. దాన్ని చూడగానే నాకు ఉచ్చబడిపోయింది. నా పేరు ఆద్య. మాది మూలుగులోని ఒక గ్రామం. మా నాన్నకు ఒక జాబ్ రావడంతో మేమంతా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడే మా ఫ్యామిలీ అంతా నివసించడం స్టార్ట్ చేశాం. నేను రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని. మా అమ్మ ఇంట్లోనే ఉండి పనులన్నీ చేసేది. మా నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. మా నాన్న పని చేసేది ఒక దిక్కుమాలిన ఆఫీస్. ఎందుకలా అన్నా అంటే మా నాన్నకు అసలు హాలిడేస్ ఇచ్చేవారు కాదు. హాలిడేస్లో కూడా ఏదో ఒక పని చెప్పేవారు. ఇక మా నాన్న ఆఫీస్ వర్క్లో పడి మమ్మల్ని అంత పట్టించుకునేవాడు కాదు. అలా కొన్ని డేస్ గడిచాయి. నాకు కాలేజ్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. తన పేరు మీరా. మీరా చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. అందరూ ఆమెకు ఈజీగా అట్రాక్ట్ అయ్యేవారు. కానీ మీరా మాత్రం ఎక్కువ నాతోనే స్నేహం చేసేది. మీరాకి చాలా విషయాల్లో నాలెడ్జ్ చాలా భయంకరంగా ఉండేది. నాకు తెలియని ఎన్నో విషయాలు మీరాకి తెలుసు. తను నాకు ఆ విషయాలు చెప్తుంటే నేను ఆశ్చర్యంతో అలా వింటూ ఉండేదాన్ని. మీరాది సిద్దిపేటలోని ఒక విలేజ్. కానీ వాళ్ళ నాన్న కూడా హైదరాబాద్లో జాబ్ రావడంతో సిటీలోకి వచ్చేశారు. మీరా హౌస్ కాలేజ్కి కొంచెం వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నన్ను రోజు మీరా తన ఇంటికి తీసుకువెళ్ళేది. అలా నాకు మీరా చాలా క్లోజ్ అయింది. నేను మీరా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో రకమైన వాసన వచ్చేది. నేను మీరాని ఆ వాసన ఏంటి అని చాలాసార్లు అడిగాను. కానీ మీరా చెప్పలేదు. కానీ ఆ వాసన మాత్రం మీరా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వచ్చేది.
ఒకరోజు మీరా నేను కలిసి మిడ్ నైట్ మూవీ చూడడానికి వెళ్ళాం. కానీ వస్తున్నప్పుడు వర్షం రావడం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో మేమిద్దరం అంబ్రెల్లా పట్టుకుని నడుస్తున్నాం. ఒక్కసారిగా వెనక నుండి ఒక లారీ వచ్చి మమ్మల్ని ఇద్దరినీ గుద్దేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాం. నేను వెంటనే మీరాకి ఎలా ఉంది అని అడిగాను. కానీ మీరా చనిపోయిందని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్కసారిగా నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. 2 months పాటు నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఇంట్లోనే బాధపడుతూ కూర్చుని ఉన్నా. కానీ మా పేరెంట్స్ ఎలాగోలా నాకు నచ్చజెప్పి మళ్ళీ కాలేజీకి పంపించారు. కానీ కాలేజీకి వెళ్ళిన నేను మీరాను మర్చిపోలేకపోతున్నా. అలా ఒకరోజు పడుకుని ఉన్నా. midnight 12కి నా రూమ్లో ఏదో స్మెల్ రావడం మొదలైంది. ఆ స్మెల్ మీరా ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చిన స్మెల్. ఆ స్మెల్ దాదాపు 1 hour వరకు నా రూమ్లోనే ఉంది. కానీ సడన్గా 1 o'clock అవగానే ఆ స్మెల్ రావడం ఆగిపోయింది. ఆ స్మెల్ రోజు నైట్ సరిగ్గా 12 గంటలకు వచ్చేది. నాకు అలా ఎందుకు వస్తుందో అర్థమయ్యేది కాదు. ఆ స్మెల్ నా రూమ్లో మాత్రమే వచ్చేది. ఇంకా ఇంట్లో ఏ ప్లేస్లోనూ ఆ స్మెల్ వచ్చేది కాదు. నాకు ఏదో తేడాగా అనిపించింది. కొన్ని డేస్ తర్వాత మాకు ఎగ్జామ్స్ ఉండడంతో నేను నైట్ 1 వరకు చదువుకునేదాన్ని. ఇక నాకు ఆ స్మెల్ రోజు 12 గంటలకు రావడం మొదలైంది. నేను నా రూమ్ అంతా చెక్ చేశా. కానీ ఆ స్మెల్ నా బెడ్ కింద నుండి వస్తుందని నాకు అనిపించింది. నేను నా బెడ్ కింద చూసా. నా బెడ్ కింద మీరా కనిపించింది. ఆమెను చూడగానే ఒక్కసారిగా నా కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను. మా పేరెంట్స్ నా రూమ్లోకి వచ్చి ఏమైంది అని అడిగారు. నేను నా బెడ్ కింద మీరా కనిపించింది అని చెప్పాను. మా పేరెంట్స్ బెడ్ కింద చెక్ చేశారు. కానీ అక్కడ మీరా లేదు. అది నా భ్రమ ఏమో అని అనుకున్నా. అలా కొన్ని డేస్ గడిచాయి. ఒకరోజు నేను నా రూమ్లో కూర్చుని చదువుకుంటూ ఉన్నా. అప్పుడెవరో నా వెనకాల నుండి నా భుజం మీద చేయి వేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పని అయింది. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. కానీ వెనకాల ఎవరూ లేరు. కానీ నా భుజం మీద ఎవరో మాటి మాటికి చేయి వేస్తున్న ఫీలింగ్ వచ్చేది. దాంతో చదవడం ఆపేసి పడుకున్నా. కొద్దిసేపు తర్వాత నాకు మళ్ళీ మీరా ఇంట్లో వచ్చే స్మెల్ నాకు వచ్చింది. నిద్ర పట్టక మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేయడం మొదలుపెట్టాను. కొద్దిసేపు తర్వాత నా పక్కన చూసుకున్నా. నా పాదాల అడుగుల పక్కనే వేరే ఎవరో నడిచిన పాదాల అడుగులు ఉన్నాయి. అది చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడే వెనకాల నుండి ఏదో స్మోక్ వెళ్ళినట్టు అనిపించింది. ఆ స్మోక్ మెల్లగా చీకట్లో కలిసి మాయమైంది. కొన్ని డేస్ తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. మా అక్క నన్ను తన ఇంటికి పిలిచింది. ఎగ్జామ్స్ అవడంతో నేను అక్కకు వస్తా అని చెప్పాను. అదే కాకుండా అక్కకి డెలివరీ టైం కూడా దగ్గర పడింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ ఎక్కి ఖమ్మం బయలుదేరాను. అక్క దగ్గర వచ్చేసరికి ఈవినింగ్ అయింది. నన్ను పికప్ చేసుకోవడానికి మా బావ వచ్చారు. నేను బావ కలిసి ఇంటికి వెళ్ళాం. కానీ ఇంట్లో అక్క లేదు. పక్కింటి వాళ్ళని అడిగితే డెలివరీ పెయిన్స్ రావడంతో పక్కింటి వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని చెప్పారు. బావ నన్ను రూమ్లోనే ఉండమని హాస్పిటల్కి వెళ్ళారు. నేను ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉన్నా. కొద్దిసేపు తర్వాత మా బావ నెంబర్ నుండి నాకు కాల్ వచ్చింది. మా బావ ఫోన్ చేసి డాక్టర్ ఇవాళ ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్పాడు అన్నాడు. మేము రేపు మార్నింగ్ వస్తాం, నువ్వు రూమ్లో పడుకో అని అన్నారు. నేను బావతో సరే అని అన్నా. ఇక ఫుడ్ తినేసి పడుకున్నా. కానీ నాకు నిద్ర రావటం లేదు. బోరున వర్షం పడుతుంది. నేను టీవీ చూడాలి అని అనుకున్నా. ఇక టీవీ ఆన్ చేసా కానీ రిమోట్ దొరకడం లేదు. కొద్దిసేపు వెతికిన తర్వాత రిమోట్ దొరికింది. ఇక నేను బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తూ ఉన్నా. అప్పుడు టైం సరిగ్గా 12 అవుతుంది. నాకు మీరా ఇంట్లో వచ్చే స్మెల్ వచ్చింది. ఒక్కసారి నా వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేశారు. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశా. నా ఎదురుగా నాకు మీరా కనిపించింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. మీరా నన్ను చూసి ఎలా ఉన్నావు అని అడిగింది. నేను ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేశా. కానీ మీరా నాతో ఏదో మాట్లాడాలి, ఒకసారి తలుపు తెరవమని బ్రతిమాలుతూ ఉంది. నేను మెల్లగా డోర్ ఓపెన్ చేశా. మీరా రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చుంది. నాకు కొంత భయం వేసింది. నేను డోర్ దగ్గరే నిలబడ్డా. మీరా ఏంటి దూరంగా ఉన్నావు, రా నా పక్కన కూర్చో అని అంది. నేను మెల్లగా వెళ్ళి మీరా దగ్గర కూర్చున్నా. మీరా నా వైపు అదోలా చూస్తుంది. అప్పుడు నేను భయపడుతున్న గొంతుతోనే మీరా నువ్వు మనిషివేనా అన్నా. కానీ మీరా కాదు అని తల ఊపింది. నాకు భయం వేసింది. మీరా నీకోసం కాఫీ చేసుకుని తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది. ఎంతసేపు అయినా కిచెన్లోంచి బయటకు రావడం లేదు. నేను కిచెన్లోకి వెళ్ళి చూసా. మీరా జుట్టంతా విరబూసుకుని ఉంది. తన శరీరం అంతా తెల్లగా పాలిపోయింది. అప్పుడే వెనకాల నుండి ఎవరో నా ఛాతీలో పొడిచారు. నేను వెనక్కి తిరిగి చూసా. వెనకాల మీరా కత్తి పట్టుకుని నాకు కనిపించింది. ఇక నేను స్పృహ తప్పి కింద పడిపోయా. మీరా దగ్గరికి వచ్చి ఇక మనం ఎప్పుడూ కలిసే ఉంటాం అని నా చెవిలో చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే మా బావ అక్క
ఇంట్లోకి రావడం నేను చూస్తూ నా కళ్ళని శాశ్వతంగా మూసేశాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఈ స్టోరీ మీకు నేరేట్ చేసింది ఆకాష్ రామిల్లా. ఈ స్టోరీ రాసింది ద క్రీపీ మ్యాన్. మా ఇద్దరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ కమ్ ఫాలో us and subscribe for more stories.